వెల్కమ్ టు భారత్ మీడియా. అమర్పేట ముత్యాలమ్మకు కేజీ వెండి నాగపడగ సమర్పించారు హరిదాస్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులు. అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో హరిదాస్ లక్ష్మీకాంతరావు వారి భార్య సరిత, కొడుకు కోడలు అవినాష్, లీలావతి, వారి సుపుత్రుడు శ్రీహరి హరరావు భక్తి శ్రద్ధలతో కేజీ వెండి నాగపడగను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ గుడి అధ్యక్షులు దేవరూపల నరసింహ, ఉపాధ్యక్షులు దేవరూపల రమేష్, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, కోశాధికారి శ్రీనివాస్, సెక్రటరీలు కృష్ణ, నాగేంద్ర, అనిల్, దయానంద్, సంతోష్, శ్రీనివాస్, శివకుమార్ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి అంబర్పేటలో నివాసం ఉండి వీళ్ళు కాచిగూడకు వెళ్ళారు. అప్పటి నుంచి కూడా వీరు ముత్యాలమ్మ భక్తులు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో వీళ్ళు కూడా పాలు పంచుకొని మాకు 1 కిలో వెండి ఇస్తానని ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తూ ఆలయ కమిటీ తరఫున ఇంకా ఇటువంటి ఎన్నో ఈ దాతల ద్వారా ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి మిగతా దాతలు కూడా మాకు సహకరించి ఇట్లాగే ఎల్లవేళలా ఈ గుడిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. సార్, నేను లక్ష్మీకాంతరావు గారిని కాచిగూడ వాస్తవుని. ముత్యాలమ్మ గుడికి కొరకు ఏమైనా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. ఈ అధ్యక్షులు గారు మాకు చాలా సహాయపడినారు. మేము అమ్మవారికి మా మొక్కు చెల్లించుకోగలిగినాము. వీరందరికీ ధన్యవాదములు. చాలా సంతోషం. కాచిగూడలో ఉంటాము. మేము కాచిగూడలో ఉంటాము. ఇక్కడ నుంచి అమ్మవారికి ముడుపు చెల్లించాలని 1 కిలో వెండి, 1 నాగపడిగలు చేయించినాము. అప్పుడు ఈ ఎంసీ మెంబర్స్, వీళ్ళు గుడి యొక్క మెంబర్స్ అందరూ చాలా సహాయపడ్డారు. అందరికీ ధన్యవాదాలు. మా మిత్రులు ఆన్లైన్ మన విలేకరులు గారు చాలా సహాయపడ్డారు. అందరికీ ధన్యవాదాలు.